హాయ్ ఫ్రెండ్స్! మీ స్మార్ట్ ఫోన్ ఎప్పుడైనా పోగొట్టుకున్నారా? లేదా దొంగతనానికి గురైందా? ఆ టెన్షన్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. ఫోన్ పోయిందంటే అందులోని వ్యక్తిగత డేటా, బ్యాంకింగ్ వివరాలు హ్యాకర్ల చేతికి చిక్కుతాయనే భయం ఉంటుంది. అయితే ఇకపై మీరు అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంచార్ సాథీ పోర్టల్ ద్వారా మీ ఫోన్ను ఇంట్లోనే ఉండి ఎలా బ్లాక్ చేయొచ్చు, అలాగే మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. మనం రోజువారీ జీవితంలో స్మార్ట్ ఫోన్ను ఎంతగానో వాడుతున్నాం. అనుకోకుండా ఫోన్ పోయినా, పోగొట్టుకున్నా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. కానీ చాలాసార్లు ఫోన్ దొరకదు. సరిగ్గా ఇక్కడే కేంద్ర ప్రభుత్వత టెలికాం శాఖ మన కోసం ఒక అద్భుతమైన సదుపాయాన్ని తెచ్చింది. అదే సంచార్ సాథీ .gov.in పోర్టల్. దీని ద్వారా సామాన్య ప్రజలు సైతం తమ మొబైల్ భద్రతను కాపాడుకోవచ్చు. మొదటిది మరియు అత్యంత ముఖ్యమైన ఫీచర్ CEIR సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్. మీ ఫోన్ పోతే ఈ కింద చెప్పిన స్టెప్స్ ఫాలో అవ్వండి. స్టెప్ 1. ముందుగా మీ మొబైల్ లేదా కంప్యూటర్లో CEIR.sancharsati.gov.in వెబ్సైట్లోకి వెళ్ళండి. స్టెప్ 2. అక్కడ హోమ్ పేజీలో మీకు బ్లాక్ స్టోలెన్/లాస్ట్ మొబైల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. స్టెప్ 3. ఆ తర్వాత ఒక ఫారం ఓపెన్ అవుతుంది. అందులో మీ మొబైల్ నంబర్, IMEI-1 మరియు IMEI-2, ఫోన్ కొన్నప్పుడు వచ్చిన బిల్లు వివరాలు, ఫోన్ బ్రాండ్, మోడల్ నంబర్ ఎంటర్ చేయాలి. స్టెప్ 4. ఫోన్ ఎక్కడ పోయింది, ఏ తేదీన పోయింది, పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు, పోలీస్ కంప్లైంట్ నంబర్ కాపీని అప్లోడ్ చేయాలి. స్టెప్ 5. చివరగా మీ మొబైల్ నంబర్కు వచ్చే OTPని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఇలా చేశారంటే చాలు, మీ ఫోన్ యొక్క IMEI నంబర్ బ్లాక్ చేయబడుతుంది. దేశంలో ఎవరైనా ఆ ఫోన్లో వేరే సిమ్ వేసి వాడాలని చూస్తే ఆ సిగ్నల్స్ ద్వారా పోలీసులకు ఆటోమేటిక్గా లొకేషన్ తెలిసిపోతుంది. ఒకవేళ మీ ఫోన్ దొరికితే ఇదే పోర్టల్లో అన్బ్లాక్ ఫౌండ్ మొబైల్ అనే ఆప్షన్ ద్వారా తిరిగి అన్బ్లాక్ కూడా చేసుకోవచ్చు. ఇక రెండవది చాలా ఇంపార్టెంట్ ఫీచర్, టాఫ్కాప్ పోర్టల్. మీ ఆధార్ కార్డ్ మీద మీ ప్రమేయం లేకుండా ఎవరైనా వేరే సిమ్ కార్డ్ వాడుతున్నారేమో మీకు తెలుసా? ఇలాంటి మోసాలను అరికట్టడానికే టాఫ్కాప్ ఉపయోగపడుతుంది. దీనికోసం tafcop.sancharsati.gov.in వెబ్సైట్కి వెళ్ళండి. మీ ప్రస్తుత మొబైల్ నంబర్ మరియు క్యాప్చా ఎంటర్ చేసి OTP ద్వారా లాగిన్ అవ్వండి. మీ ఆధార్ నంబర్తో రిజిస్టర్ అయ్యున్న అన్ని మొబైల్ నంబర్ల జాబితా మీ స్క్రీన్పై కనిపిస్తుంది. ఒకవేళ అందులో మీకు తెలియని నంబర్ లేదా మీరు వాడని నంబర్ ఏదైనా ఉంటే దాని పక్కనే ఉన్న నాట్ మై నంబర్ లేదా రిక్వైర్డ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసి రిపోర్ట్ చేయవచ్చు. ప్రభుత్వం ఆ నంబర్ను వెంటనే బ్లాక్ చేస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, ప్రభుత్వం అందించిన ఈ సంచార్ సాథీ సేవలు మన డేటాను, మన భద్రతను కాపాడడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ సమాచారం కేవలం మీకోసమే కాదు, మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులందరికీ కూడా చాలా ముఖ్యం. కాబట్టి ఈ వీడియోను ఇప్పుడే మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన టెక్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను. Thank you for watching. Take care.